దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 17వ అధ్యాయం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనములు చదువుతున్నాను. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణంతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసపు తెరచాటునున్నదని చెప్పగా, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న గంతయు చేయమని దావీదుతో అన్నాడు. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలులను రక్షించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయక ఒకానొక గుడారంలోను ఒకానొక డేరాలోను నివాసం చేసి తిని, నేను ఇశ్రాయేలీయుల అందరి మధ్యలో సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టకుంటిరేమని నా జనములను మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనాను నేను ఒక మాటను పలికి ఉంటినా, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతి అయి ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల తోటి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి లోకంలోని ధనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లు దుష్టుల వారినిక శ్రమ పెట్టకుందురు. నీవు పగవారిని అందరినీ నేను అణిచివేసేదను. అదిగాక యెహోవా నీకు సంతతి కలుగుచేయునని నేను నీకు తెలియజేసేది. నీ జీవిత దినములు తీరి నీ పెద్దల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచదను. నేను అతనికి తండ్రి అని ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనం ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, ప్రతి స్తోత్రం తండ్రి, వందనము ప్రభా. మరొకసారి రీతిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి నీవు కృప చూపించావు తండ్రి. అయితే నీ బయట చూస్తున్నాం ప్రభా. నీవే ఈ బలిపేటలో నిలబడినందుకు స్తోత్రము తండ్రి. ప్రభా, కూడి వచ్చిన మా అందరికీ ప్రభా ఈ వాక్య లేఖనాలు ప్రభా విరిచి వర్తించుతున్నందుకు స్తోత్రము తండ్రి. నీవు మాకు బోధించుకుంటుండే నీ మాటలను మేము పట్టుకోవడానికి మా కన్నులు తెరిచావు, మా హృదయాలు తెరిచావు. నీ అభిషేకాన్ని మా మీద ప్రోమోదించావు తండ్రి. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతరగా ఫలించగలుగుతుంది తండ్రి. నీవే కృప చూపించడానికి వందనము చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మధ్యాహ్న సమయంలో దావీదు కుమారుని యొక్క గుడారముగా ఉండిన మనము దేవుని గుడారమునకు కొనిపోబడుట అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగింది. దావీదు కుమారుని యొక్క గుడారముగా ఉండిన మనము దేవుని గుడారంలోనికి కొనిపోబడుట అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగినట్టుగా దేవుడి సహాయం చేయను కాక. ఇక్కడ చదివిన ఈ మొదటి వచనాన్ని గమనించండి. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసం తెరచాటునున్నదని చెప్పగా, ఇక్కడ దావీదు యొక్క ప్రారంభ జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు.
దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. అటువంటి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు హెచ్చించాడు, దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దావీదును రాజుగా నియమించి ఉన్నాడు. అయితే దావీదుకి దేవుడు మరి పేరును కలుగజేశాడు, ఘనతను కలుగజేశాడు, ఐశ్వర్యాన్ని కలుగజేశాడు. కనుక ఇప్పుడు దావీదు తన కొరకు ఒక మరి దేవదారు మ్రాణులతో చేయబడిన ఒక మరి ఆ గృహాన్ని నిర్మించుకొని ఉన్నాడు. ఆ దేవదారు మ్రాణులతో చేయబడిన ఆ గృహంలో జీవించుతున్న దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో నేను ఇలాంటి ఉన్నతమైన ఒక గృహంలో నేను జీవించుతున్నాను కదా, నాకు సకల సౌకర్యాలు ఉన్నాయి, మరి ఎంతో సౌకర్యవంతమైన ఎంతో విలాసవంతమైన గృహంలో నేను జీవిస్తూ ఉన్నాను. కానీ నిబంధన మందసాన్ని చూస్తే, దేవుని చూస్తే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే తెరచాపుల మరుగున ఉన్నాడు. మరి ఆ యొక్క జంతువుల యొక్క చర్మాలతో చేయబడిన ఆ తెరచాపుల మధ్యన మరి నిబంధన మందసము మరి పెట్టబడి ఉన్నది. కనుక మరి అల్పుడనైన నేను ఉన్నతమైన గృహంలో జీవించడం ఏంటి? మరి దేవుని యొక్క నిబంధన మందసం అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి దిగివచ్చే నిబంధన మందసం, దేవుడు ఆసీనుడై ఉన్న కరుణాపేశమేమో ఎక్కడ ఉన్నది? మరి ఆ తెరచాపు మధ్యలో, ఆ తెరచాపులతో చేయబడిన గుడారములో ఉండటాన్ని దావీదు గుర్తించాడు. దావీదు గుర్తించి మరి దేవుని యొక్క మందిరం కట్టాలి అనే ఒక ఆలోచన దావీదుకి వచ్చింది. వెంటనే మరి ఆ కాలానికి ప్రవక్త అయిన నాతానుని పిలిపించాడు. 2వ వచనంలో నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనేను. మరి దావీదు కాలంలో మొదట దావీదు యవనస్తుడిగా ఉండినప్పుడు మొదట మరి సమూయేలు ప్రవక్తగా ఉండేనాడు. ఆ తర్వాత సమూయేలు మరణించిన తర్వాత నాతాను ప్రవక్తగా నియమించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అటువంటి నాతానుని దావీదు పిలిపించి మరి తన యొక్క ఆలోచనను వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ నాతాను ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త తన సొంత ఆలోచనలు వ్యక్తపరిచేవాడిగా ఉండడు. ప్రవక్త తన సొంత మరి తలంపులను మరి చెప్పేవాడిగా ఉండడు. ప్రవక్త ఎల్లప్పుడూ దేవుని ఆలోచనలు, దేవుని యొక్క తలంపులను ప్రజల మధ్యకు మరి తీసుకువచ్చు వాడిగా ఉంటున్నాడు. దేవుడు కూడా తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయని ఒక నిబంధనను కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న నిబంధన ఏంటి? తన దాసులైన తన ప్రవక్తలకు ఏది చెప్పకుండా, ఏది చేయువాడుగా ఉండడు. ఏదైనా చేయటానికి మునుపు తన దాసులకు మరి బయలుపరచువాడై ఉన్నాడు దేవుడు. అది మరి చిన్న కార్యమైన పెద్ద కార్యమైనా కానీ మరి ప్రవక్తలకు బయలుపరిచి ఆ తర్వాత చేయువాడిగా ఉన్నాడు. ఆయన మరి మొదటి నుంచి ఒకే విధానాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు నిన్న, నేడు, రేపు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండి దేవుడై ఉన్నాడు. ఆయన విధానాలు కూడా మరి పాత నిబంధన కాలంలో ఏ విధంగా ఉన్నాయో ఈ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉండటం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. మరి ప్రవక్త అయినంత మాత్రాన వారి ప్రవక్తలకు పుట్టుకతోనే సంపూర్ణమైన ప్రత్యక్షతను దేవుడు కలుగజేయడు. అన్ని సంగతులు తెలిసిన వారిగా ప్రవక్తలు జన్మించలేదు. ప్రవక్తలు మన వంటి మనుషులే అయి ఉన్నారు. అయితే అవసరాన్ని బట్టి, దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి ఒక్కొక్క సంగతి వారి జీవితంలో బయలుపరుచుకుంటా, ఒక్కొక్క సంగతి తెలియపరుచుకుంటా దేవుడు వస్తాడు. 3వ వచనం, ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారంలోను ఒకానొక డేరాలోను నివాసం చేసి తిని. ఇక్కడ దావీదేమో దేవుని యొక్క ఆలయం కట్టించాలని సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. కావలసిన దేవదారు ఆ యొక్క చెక్కలను సమకూర్చుకున్నాడు, రాతిని సమకూర్చుకున్నాడు, ఇసుకను సమకూర్చుకున్నాడు, మరి వెలగల రాళ్ళను సమకూర్చుకున్నాడు, మరి
దేవుని యొక్క విచారణ చేయగా మరి నాతాను దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, నేను నివాసం చేయడానికి కావలసిన మందిరాన్ని నీవు కట్టలేవు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ దావీదు మాట్లాడే మందిరము వేరు, దేవుడు మాట్లాడే మందిరం వేరు. దావీదు మరి భౌతికమైన ఇటువంటి ఒక బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ దేవుని మాటలను మనం గమనించినట్లయితే ఆయన ఈ భౌతికమైన బిల్డింగ్ గురించి ఆయన మాట్లాడటం లేదు, వేరొక మందిరం గురించి మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటున్నాం. అయినా కానీ ఇక్కడ దేవుని మనం గమనించినట్లయితే మరి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడిన తర్వాత మోషేకు దేవుడు ఒక దర్శనాన్ని కలుగజేశాడు. ఆ దర్శనంలో మరి పరలోకంలో ఒక దేవుని మందిరాన్ని మోషే చూశాడు. ఆ మందిరము ఏదైతే చూశాడో అదే మందిరాన్ని ఇక్కడ మోషే ఈ భూమి మీద అదే నమూనాలో ఉండిన మందిరాన్ని మోషే నిర్మించమని ప్రజలకు ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండేదాం. అదే నమూనాలో మోషే నిబంధన మందసపు గుడారము చేయబడింది. అది పరలోకంలో చూసినప్పుడు మరి 3 భాగాలుగా ఉన్నది. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. కనుక మోషే కూడా ఆ యొక్క మందిరాన్ని 3 భాగాలు, 3 గదులు కలిగిన మరి మందిరంగా మరి మోషే నిర్మించున్నాడు. ఆవరణంగాను, పరిశుద్ధ స్థలముగాను, అతి పరిశుద్ధ స్థలముగాను నిర్మించడం మనం చూడగలుగుతూ ఉండేవాము. అయితే దేవుడు మనం గమనించినట్లయితే ఆయన ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలులను బయటికి నడిపించిన నాటి నుండి ఆయన ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నేను నివసించాను అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదిగో వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో నేను ఆ డేరాలో నివసించిన వాడనే ఉన్నాను, ఆ గుడారంలో నివసించిన వాడై ఉన్నాను. ఇశ్రాయేలీయులంతా 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ప్రయాణం చేశారు కదా. ఆ ప్రయాణంలో వారు ముందుకు వెళ్ళినప్పుడు వారితో పాటు ఈ గుడారాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. దేవుడు కూడా వారితో పాటు ముందుకు వెళుతున్న వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడే మాటలను మనం గమనించినట్లయితే దావీదు ఒక గుడారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ఇంకొక గుడారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ఏ విధంగా ఉంటుందంటే ఆయనేమో మాట్లాడినప్పుడు ఆ సంగతులు మనకి పూర్తిగా అర్థం కావు. కొన్నిసార్లు ఏమో ఆయన ఆత్మీయమైన సంగతుల గురించి మాట్లాడతాడు. మనం భౌతికమైన మనస్సుతో భౌతికమైన విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. భౌతిక సంబంధమైన జ్ఞానంతో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆయన మాట్లాడిన మాటలు సగం అర్థం అవుతాయి, సగం అర్థం ఉంటాయి. కొన్నిసార్లు ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా ఆ క్షణంలో అర్థం కావు. కానీ దేవుడే ఒక్కొక్క సంగతి మరి కాలక్రమేణి మరి ఆయన ఒక్కొక్క సంగతి బయలుపరచు వాడై ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఎవరి గృహంలో నేను జీవించలేదు, ఒకానొక గుడారంలోను ఒకానొక మరి డేరాలోను నేను జీవించి ఉన్నాను. మోషేకు నేను చూపించిన ఆ గుడారము కూడా ఏ నమూనానైతే నేను చూపించానో, ఏ దర్శనం ఇచ్చి నేను మోషేకు చూపించానో ఆ నమూనా కూడా, ఆ నిబంధన మందసపు గుడారము కూడా ఒక ఛాయ అయి ఉన్నది. అది తాత్కాలికమై ఉన్నది. ఎందుకంటే అది పశువుల యొక్క చర్మముతో చేయబడిన గుడారమై ఉన్నది అని ఇక్కడ దేవుడు చెప్పడం మనం చూడగలుగుతా ఉన్నాం. 6వ వచనం, నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టుకుంటురేమని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులతో ఎవరితోనైనాను నేను ఒక మాట అయినను పలికి ఉండినా. ఇక్కడ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు కానాను దేశంలోనికి ప్రవేశించారు. కానాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీయుల మీద ఏ రాజు పెట్టబడలేదు. దేవుడే రాజుగా ఉన్నాడు, దేవుడే వారి మధ్యన నాయకుడిగా ఉన్నాడు, దేవుడే వారి మధ్యన నడిపించువాడిగా ఉంటున్నాడు. అయితే దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు న్యాయాధిపతులను లేపి ఉన్నాడు అన్నమాట.
మరి సంసోను అటువంటి న్యాయాధిపతి అయి ఉన్నాడు, గిద్యోను అటువంటి న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఈహూదు అటువంటి న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఒత్నీయేలు మరి అటువంటి ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆ న్యాయాధిపతులను మరుగు చేసుకొని దేవుడు తన చిత్తాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగించుతున్నవాడిగా ఉంటున్నాడు. వాడి మధ్యన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. అయితే వారిని ఎన్నడూ ఇదిగో మీరు మంచి మంచి గృహాల్లో ఉంటామన్నారు కదా, నాకు కూడా దేవదారు మ్రాణులతో చేయబడిన ఒక మందిరాన్ని నిర్మించండి అని ఎన్నడూ ఆయన అడగలేదు. ఎందుకంటే దేవుడు మానవుడు చేసిన మరి మానవుడి చేత నిర్మించబడిన గుడారంలో మరి ఆ మందిరాలలో నివసించిన ఆయన మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉంటాయి. 7వ వచనం, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీదకి అధిపతివై ఉండునట్టు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని. ఇక్కడ గమనించండి, దావీదేమో తన యొక్క ఆలోచనను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఆయనకి ఆలోచన వచ్చింది తడవుగా నాతానును పిలిపించాడు. నాతానును పిలిపించి, ఇదిగో నాతాను, దేవుడు నన్ను ఈ రీతిగా హెచ్చించాడు, ఇప్పుడు నాకు పేరు ఉన్నది, ఇప్పుడు నాకు ఘనత ఉన్నది, దేవుడే నాకు ఐశ్వర్యాన్ని కలిగజేశాడు. అయినప్పటికీ నేను అల్పుడనైన నన్ను దేవుడు ఈ రీతిగా హెచ్చించాడు. మరి ఉన్నతమైన దేవదారు మ్రాణులతో చేయబడినా కూడా మరి గృహంలో నేను జీవిస్తూ ఉన్నాను. కానీ ఇంకా నిబంధన మందస్సును చూస్తూ ఉంటుంటే, దేవుని యొక్క నిబంధన మందస్సును చూస్తూ ఉంటుంటే ఆ తెరచాపల వెనకాలే ఉంది అన్నది అని దావీదు చెప్తా ఉన్నాడు. అయితే దావీదుకి దేవుడు ఆయన యొక్క ఆలోచనను ఇక్కడ వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉండేదాము. దావీదుకి దేవుడు తన యొక్క ఆలోచనను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మోషేకు నిబంధన మందసపు గుడారాన్ని చేయమనిన వాడు నేనే అయి ఉన్నాను. ఇదిగో నేనే దర్శనాన్ని ఇచ్చాను. మోషే ఆ దర్శనంలో చూశాడు. మోషే ఏం చేశాడు? మోషేనే తయారు చేయలేదు ఆ నిబంధన మందసాన్ని, ఆ యొక్క గుడారాన్ని, దాంట్లో ఉండే పనిముట్లు మోషే తయారు చేయలేదు. కానీ కాలేబు యొక్క మనవడైన బజ్రాయేలు ఈ యొక్క మందసపు గుడారాన్ని మరి ఆ పనిముట్లను వారు తయారు చేసిన వారై ఉన్నారు. కాలేబు యొక్క వంశావళి వారు తయారు చేసిన వారై ఉన్నారు. అయితే మోషే దర్శనాన్ని చూశాడు, వేరే వారేమో ఈ యొక్క మందసాన్ని పనిముట్లను తయారు చేసిన వారై ఉన్నారు. ఇప్పుడు ఏ దేవుడైతే మోషేకు దర్శనాన్ని చూపించి ఉన్నాడు, ఇప్పుడు అదే దేవుడు వారికి ఆ తలాంతులు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మోషే చూసిన దర్శనం వీరు తయారు చేసిన పనిముట్లు మ్యాచ్ అవుతాయి. ఆవరణంలోనేమో వారు బలిపీఠాన్ని నిర్మించారు. పరిశుద్ధ స్థలంలో 7 దీపాలతో కూడిన స్తంభాన్ని తయారు చేయాలి. సముఖపు రొట్టె బలను తయారు చేయాలి. దూపం వేసే బలిపీఠాన్ని తయారు చేయాలి. ఇంకొంచెం ఉన్నప్పటికీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తేనేమో అక్కడ ఉంటుంది నిబంధన మందసం. దాంట్లో వాక్యం పెట్టబడుతుంది. అక్కడ తరగని మన్నా పెట్టబడతా ఉంది. అక్కడే షకీనా మహిమ దిగి వచ్చే స్థలం కరుణాపేక్షమై ఉన్నది. అక్కడే రక్తము ప్రోక్షించబడుతుంది. కనుక మోషేకు ఏ దేవుడైతే దర్శనం ఇచ్చున్నాడో అదే దేవుడు వారికి తలాంతులు ఇవ్వాలి తయారు చేయడానికి. అలా తలాంతులు ఇచ్చినప్పుడు మరి మోషే చూసిన దర్శనాన్ని బట్టి ఎగ్జాక్ట్గా అదే తయారు చేశారు, అవే పనిముట్లు తయారు చేశారు. అది కూడా నేను ఇచ్చిన దర్శనం కూడా అది ఒక ఛాయగానే ఉన్నది. రానయ్యున్న మందిరానికి ఈ మందిరము, ఈ గుడారము ఛాయగానే ఉన్నది అని దేవుడు చెప్తా ఉండేవాడు. అసలైన మందిరం ఏమిటి అనేది నేను ఇంకా బయలుపరచలేదు కాబట్టి అది మీకు ఇంకా తెలియదు. నేను బయలుపరిచినప్పుడు అవి మీకు తెలుస్తాయి. దేవుడు మరి ఒకేసారి అన్ని సంగతులు ఒకేసారి తెలియజేయడు.
ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సంగతి బయలుపరచాలని దేవుని యొక్క ఆలోచన, ఆయన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాడు. ఉదాహరణకి వాక్య విషయానికి వస్తే ఒకేసారి వాక్యం మొత్తం బయలుపరచబడదు. లోదర్ కాలంలో కొంత వాక్యాన్ని బయలుపరిచాడు. వారు నీతీకరణ గురించి మాత్రం తెలుసుకున్నారు. ఇదిగో మనం ఏ సంఘాన్ని బట్టి మనం రక్షించబడటం లేదు, ఏ పాస్టర్ గారి బట్టి మనం రక్షించబడటం లేదు, ఏ బోధకుడు బట్టి మనం రక్షించబడటం లేదు, ఏ సంఘంలో సభ్యత్వం తీసుకోవటాన్ని బట్టి మనం రక్షించబడటం లేదు. కానీ మన కోసం మన దేవుడే రక్షకుడిగా వచ్చాడు, విమోచకుడిగా వచ్చాడు, సమీప బంధువుడిగా వచ్చాడు. ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనకి విమోచన, ఆయన చెల్లించిన ఆ క్రయదానాన్ని బట్టి మనకి విమోచన, మనకి రక్షణ కలుగుతున్నదని యేసు క్రీస్తును విశ్వసించినప్పుడు మనకి రక్షణ కలుగుతున్నదనేది నీతీకరణ వర్తమానమైంది. అక్కడ వరకు నూతన కాలంలో బయలుపరిచాడు. కాలం కొంచెం ముందుకు గడిచింది, కొన్ని మరి 100-200 సంవత్సరాల ముందుకు పడింది. తర్వాత వెస్లీ కాలం ప్రారంభమైంది. వెస్లీ కాలంలో శుద్ధీకరణ గురించి ప్రత్యక్షత ఇచ్చాడు. శుద్ధీకరణ అంటే కేవలం విశ్వసిస్తే సరిపోదు, మనం వాక్యముతో కడగబడవలసిన వారమైన మన ఆలోచనలు కడగబడాలి, మన తలంపులు కడగబడాలి, మన ఉద్దేశాలు, మన యొక్క అలవాట్లు మార్చబడాలి అనే వర్తమానమే శుద్ధీకరణ అయి ఉన్నది. వాక్యంతో కడగబడితే శుద్ధీకరణ అయి ఉన్నది. ఇంకొంచెం కాలం ముందుకు వెళ్ళగా దేవుడు పెంతుకొస్తు వరాలు పునరుద్ధరించాడు. సంఘానికి ప్రవచించడం మొదలుపెట్టారు, భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. మరి భాషలకు తర్జుమా చేస్తే వారు లేపబడ్డారు. అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం జీవించుతున్న కాలం వచ్చింది. ఇక మనం జీవించుతున్న కాలం వచ్చేపాటికి ఇక మరుగుగా ఉండిన ప్రతి సంగతిని దేవుడు బయలుపరచాలని ముందుగానే వాక్యంలో నిర్ణయించున్నాడు. 7వ దూత పలుకుతున్న ఆ దినాలలో సమస్త సంగతులు సమాప్తమైపోతాయి అని దేవుడు ముందుగానే వాక్యంలో బయలుపరిచి ఉంటుండగా మరి అదే రీతిగా వాక్య యొక్క నెరవేర్పు మన ఎదుట జరిగి ఉన్నది. దేవుడు మరి ఆయన మరి గొర్రె పిల్లగా వధించబడిన గొర్రె పిల్లగా తండ్రి సింహాసనంలో మరి తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉండిన ఆ 7 ముద్రల గ్రంథాన్ని తీసుకుని ఉన్నాడు. ఒక్కొక్క ముద్రను విప్పాడు, ఒక్కొక్క ముద్రను విప్పాడు, ఒక్కొక్క ముద్రను విప్పాడు. 7 ముద్రలు తెరిచి ఉన్నాడు. ఆ తెరవబడిన పుస్తకంతో ఆయన క్రిందకి దిగి వచ్చాడు. ఆ పుస్తకం ఎవరికి ఇచ్చినాడు? వధువుకి ఇచ్చినాడు. ఆ పుస్తకాన్ని మరి తీసుకున్న వారు ఎవరై ఉన్నారు? మనమే తీసుకుని ఉన్నాం. భుజించుచున్న వారం ఎవరై ఉన్నారు? మనమే భుజించుచున్న వారమై ఉన్నాం. ఇప్పుడు మరి ప్రతి సంగతి మనకు బయలుపరచబడి ఆ వాక్యం ద్వారా మనం జీవించుచున్న వారమై ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మరి ఒకేసారి ప్రత్యక్షత ఇవ్వడం లేదు, కానీ ఒక్కొక్క సంగతి బయలుపరుచుకుంటూ రావటాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. అదేవిధంగా ఇదిగో దేవుని యొక్క నిబంధన మందస్సం కూడా అది కేవలం ఛాయే అని చెప్పడం చూడగలుగుతూ ఉంటున్నాడు. నాతాను దావీదుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనేమో దేవునికి ఒక మందిరం కట్టాలి అని మాట్లాడుతుండగా దేవుడేమో దావీదు యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దావీదు, నీ జీవితంలో ప్రారంభ దినాలలో నీవు ఒక గొర్రెల కాపరిగా ఉన్నావు. గొర్రెల కాపరిగా ఉండినప్పుడు నేను నిన్ను చూశాను, నేను నిన్ను ఎన్నిక చేసుకుని ఉన్నాను. ఇదిగో నేను నిన్ను ప్రేమించున్నాను, నీ యొద్దకు నేను సమూయేలును పంపించి ఉన్నాను. ఇదిగో కొమ్ము తైలముతో మరి కొమ్ములో తైలంతో నింపుకొని మరి దావీదు యొద్దకు వెళ్ళమని నేనే పంపించున్నాను. సమూయేలుని నీ కుటుంబం చేర్చుకొని ఉంది, నీవు చేర్చుకుని ఉన్నావు. సమూయేలు తెచ్చిన ఆ యొక్క వర్తమానం నీ కుటుంబం చేర్చుకుంది, నీవు చేర్చుకుని ఉన్నావు. ఇదిగో నీ జీవితం పట్ల నాకు ఒక గొప్ప ప్రణాళిక నేను కలిగి ఉన్నాను. నిన్ను గొర్రెల కాపరిగా నియమించిన వాడని నేనే ఉన్నాను. ఆ గొర్రెల కాపరిగా ఉండినట్లు నియమించిన వాడని నేనే ఉన్నాను. అక్కడితో నేను ఆగలేదు. నీవు ఆత్మ నడిపింపు కలిగిన ఒక కీర్తనాకారుడిగా కూడా నేను నిన్ను నియమించి ఉన్నాను.
అక్కడితో అవలేదు నా ప్రణాళిక. నిన్ను ఒక మరి యోధుడిగా నియమించిన వాడిని, ఒక సైనికుడిగా నియమించిన వాడిని కూడా నేనే అయ్యున్నాను. అక్కడితో నా ప్రణాళిక అయిపోలేదు. ఇప్పుడు సైన్యాల మీద ఒక అధిపతిగా నియమించిన వాడును నేనే అయ్యున్నాను. అక్కడితో నా ప్రణాళిక అయిపోలేదు. నిన్ను రాజుగా అభిషేకించడానికి గాను నిర్ణయించిన వాడు నేనే ఉన్నాను. నా ప్రజలను పరిపాలించడానికి నిర్ణయించిన వాడను కూడా నేనే ఉన్నాను. అక్కడితో నా ప్రణాళిక అయిపోలేదు. ఇదిగో నేను నిన్ను ఒక ప్రవక్తగా కూడా నియమించి ప్రవచించినట్లు నియమించిన వాడిని కూడా నేనే అయి ఉన్నాను. అక్కడితో నా ప్రణాళిక అయిపోలేదు. నీ జీవితం పట్ల నేను ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాను. సమయం గడిచే కొద్దీ ఒక్కొక్క సంగతి నేను బయలుపరుచుకుంటా వస్తా ఉండేవాను. మన జీవితాల పట్ల దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుని యొక్క మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుని యొక్క కనిపెట్టకుండా సాతాడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని బిజీ చేస్తూ ఉన్నాడు. సమయం, వాక్యాన్ని ధ్యానించడానికి సమయం లేకుండా, ప్రార్థన చేయడానికి సమయం లేకుండా, దేవుడితో ముచ్చరించడానికి సమయం లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనల్ని బిజీ చేస్తే మనం వాక్యాన్ని ధ్యానించం, మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఎక్కువ ఇష్టపడడం, ప్రార్థన మోకరించడానికి ఎక్కువగా ఇష్టపడడం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతామో దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. తన చిత్తం ఏమైందో బయలుపరచువాడై ఉన్నాడు. అయితే సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఖాళీ దొరికితే వీళ్ళు అదే చేస్తారని మన యొక్క సమయాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, మనం ఏం చేస్తూ ఉన్నాడు, మన షెడ్యూల్ని బిజీ చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ దావీదు పట్ల దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎప్పుడు బయలుపరుస్తూ ఉన్నాడు, దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని గురించి ఆలోచించి ప్రవక్తతో డిస్కషన్ పెట్టుకున్నాడు. ప్రవక్తతో ఎప్పుడైతే డిస్కషన్ పెట్టుకున్నాడో దావీదు గురించిన మరి ఆ ప్రణాళిక ఏమైనా దేవుడు బయలుపరుచుకుంటా వస్తా ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికి విలియం మ్యారన్ అంటారు, ఆయన జీవితం కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. దావీదు యొక్క జీవితంలో ఏ విధంగా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఆ ప్రత్యేకమైన ఉద్దేశము జగత్పునాది వేయబడటానికి మునిపే నిర్ణయించాడు. ఈ కాలపు వర్తమానికుని యొక్క జీవితం కూడా అదే విధంగా ముందుగానే నిర్ణయించబడి ఉంది. ముందుగానే ఆయన ఎక్కడ జన్మిస్తాడో దేవుడు నిర్ణయించాడు. ఏ తల్లిదండ్రులకు జన్మిస్తాడో ముందుగానే నిర్ణయించాడు. ఏ ప్రాంతంలో జన్మిస్తాడో ముందుగానే నిర్ణయించాడు. ఆయన పరిచర్య ఏ విధంగా ఉండబోతుందో పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే రాయించి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు వాక్యం ఏ విధంగా తెరవబడుతుందో ముందుగానే వాక్యములు పొందుపరచడం మనం చూడగలుగుతా ఉండేనాం. ఏది దేవుడు మరి అప్పటికప్పుడు ఆలోచన కాదు, కానీ సమస్తము ముందుగానే దేవుడు నిర్ణయించి ఉన్నాడు. దావీదు పట్ల ఆ విధంగా ఉంటే, ఈ కాలపు వర్తమానికుని పట్ల ఆ విధంగా ఉంటే, నా గురించి మీ గురించి కూడా దేవుడు అదే విధమైన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. జగత్ పునాది వేయబడటానికి మునిపే మనల్ని దేవుడు చూచి ఉన్నాడు, మన గురించి ఆలోచన చేసి ఉన్నాడు. మరి ఆయన ఆలోచనలో మన జీవితం పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో సమస్త సంగతులను మరి ముందుగానే యోచించి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మనం దేవుని యొక్క మనం కనిపెట్టినప్పుడు, మరి ప్రార్థన చేసినప్పుడు తన చిత్తం ఏమై ఉన్నదో ఆయన బయలుపరచువాడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకొని ఆయన చిత్తానికి లోబడినప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మాత్యాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూచువారముగా ఉంటాము. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని చూడటానికి ఒకే ఒక మార్గం ఆయన పరిపూర్ణమైన చిత్తానికి లోబడితే అయినది. మన ఆలోచనలు పక్కన పెట్టి, మన తలంపులను పక్కన పెట్టి, మన ఉద్దేశాలను పక్కన పెట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మరి పరిపూర్ణమైన చిత్తానికి మనం లోబడుచున్నామో, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం మొదటిగా ఏమైనదో మనం తెలుసుకోవాల్సిన వారు. అప్పుడు ఆ శక్తిని మనం చవి చూసి వారంగా ఉంటాయి. 8వ వచనం,
నీ వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నేను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి తిని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేసేదను. గమనించండి, ఆయన దావీదు గారు మందిరం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడేమో ఆయన జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది. అయితే ఆయన జీవితంలోకి ప్రవేశించి, ఇదిగో నీ జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఎన్నో యుద్ధాలు చేసావు, ఎన్నో పోరాటాలు చేసావు, ఎంతోమంది శత్రువులతో నువ్వు మరి పోరాడిన వాడవై ఉన్నావు. ఎన్నోసార్లు నీవు మరణించవలసిన వాడవై ఉన్నావు. అయినప్పటికీ నా కృప నీ పట్ల నేను కనుపరిచాను, ఆ అపాయముల నుండి నేను తప్పించాను. ఎన్నో యుద్ధాలలో నీకు గాయాలైంది, మరణించవలసింది. నేనే నిన్ను ముట్టాను, నేనే నిన్ను స్వస్థపరిచాను, మళ్ళా నేనే నిన్ను నిలబెట్టుకొని ఉన్నాను. నీ శక్తి కంటే బలమైన శత్రువులు ఎదుట నువ్వు నిలబడ్డావు. గొలియాతు వంటి వాడి ఎదుట నువ్వు నిలబడ్డావు. సింహం వంటి క్రూర మృగం ఎదుట నువ్వు నిలబడ్డావు. మరి ఎలుగు వంటి క్రూర మృగం ఎదుట నువ్వు నిలబడ్డావు. నీ శక్తికి మించిన శత్రువు ఎదుట నువ్వు నిలబడినప్పుడు ప్రభు చూపించిన వాడని నేనే అయి ఉన్నాను. హల్లెలూయా. కాపాడిన వాడని నేను అయి ఉన్నాను. నీ తరపున యుద్ధం చేసిన వాడను నేనే అయి ఉన్నాను అని ఇక్కడ దావీదుకు దేవుడు బయలుపరుస్తా ఉండేనాడు. అనేక సార్లు మనం ప్రయాణం చేస్తూ ఉంటుంది. అనేక అపాయాల నుండి దేవుడు మనల్ని రక్షించాడు. అనేక పరిస్థితుల నుండి, ఎన్నో మోసపూరితమైన పరిస్థితుల నుండి దేవుడు ఆయా స్థలాలకు వెళ్లకుండా మనల్ని తప్పించాడు. చెడు సహవాసాలు చేయకోకుండా దేవుడు మనల్ని తప్పించాడు. చెడు సాంగత్యం కలిగి ఉండకుండా దేవుడు మనల్ని కాపాడాడు. అనేక సార్లు దేవుడు చేసిన మేలులను చాలా వరకు మనం గుర్తించలేము. ఆయన నిశ్శబ్దంగా ఉండి మనల్ని ఆయన ఎన్నికను బట్టి తప్పించిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మనం నిదానించి చూసేవారముగా అనేక సార్లు ఉండవు. ఈ భౌతికమైన ఈ పరుగు పందెంలో మనం బిజీగా ఉన్నాం. దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు, ఏ విధంగా మన పరిస్థితుల నుండి తప్పిస్తూ ఉన్నాడు, మనం గుర్తించలేని వారముగా అనేక సార్లు ఉంటాం. ఒకసారి నిదానించి చూసినప్పుడు దేవుడు ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల నుండి నన్ను తప్పించాడు, ఎటువంటి పరిస్థితుల నుండి నన్ను వేరు చేశాడు, ఈ విధంగా మనం నిలబడ్డామంటే అదంతా దేవుడి కృపే అని గుర్తించినప్పుడు మరి ఆరాధనకు వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండేవారిగా ఉంటారు. ఆ ప్రత్యక్షతతో వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలులు గుర్తించి ఆరాధనకు వచ్చినప్పుడు కృతజ్ఞతతో కూడిన హృదయంతో ఆరాధించు వారిగా ఉంటారు. ఆచారపూర్వకమైన ఆరాధనగా ఉండదు, కానీ కృతజ్ఞతతో నింపబడిన ఆరాధనగా మన ఆరాధన ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైన అనేక మంది ఈ ప్రేరేపణ లేకోకుండా ఆరాధనకు వచ్చేవారిగా ఉంటారు. ఆదివారం కదా, ఆరాధన కదా అని వచ్చేవారిగా ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక్కసారి నిదానించి ఈరోజు దేవుడు నా ప్రయాణం అంతటిలో తోడుగా ఉంది, ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడబడుతా, ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతో మంది ఈనాడు నిద్రించిన వారిగా ఉన్నారు, ఎంతో మంది ప్రమాదానికి గురి హాస్పిటల్ బాగాలేని వారుగా ఉన్నారు. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానంటే, నేను ఆనందంగా ఉన్నానంటే, క్షేమంగా ఉన్నానంటే, నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నానంటే అది దేవుడి యొక్క కృపగా ఉన్నది. నేను నా కుటుంబం నా అవసరాలు తీర్చబడుతున్నాయంటే అది దేవుని కృపగా ఉన్నదని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఆరాధనకు వచ్చినప్పుడు కృతజ్ఞతతో కూడిన హృదయంతో మనం ఆరాధించే వారముగా ఉంటాం, దేవుని మహిమపరచు వారముగా ఉంటాం. మన జీవితాల పట్ల దేవుడు కృప చూపించడమే కాదు, మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఆయన నిర్మించున్నాడు. భౌతికంగా ఆత్మీయంగా ప్రత్యేకమైన ప్రజలుగా మనల్ని నియమించున్నాడు. భౌతికంగా చూసినట్లయితే ఒక వ్యక్తికి ఉండే ఈ యొక్క మరి అరచేతిలో ఈ ముద్రలు ప్రపంచంలో ఇంకా ఏ వ్యక్తికి ఉండవు. నాకు కలిగిన ఈ యొక్క వేలు ముద్రలు, మీకు కలిగిన వేలు ముద్రలు మరి ఏ వ్యక్తితో మ్యాచ్ అవ్వదు. నా స్వరానికి ఉండిన ఫ్రీక్వెన్సీ ఏ వ్యక్తి ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వదు.
నా కనుపాప ఏ వ్యక్తి కనుపాపతో, నీ కనుపాప ఏ వ్యక్తి కనుపాపతో మ్యాచ్ అవ్వదు. మనందరం వ్యత్యాసమైన వారమై ఉన్నాం. భౌతికంగా, ఆత్మీయంగా మన పట్ల దేవుడు వేరు వేరు ప్రణాళికలను కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. వేరు వేరు ఉద్దేశాలను కలిగిన వాడై ఉన్నాడు. వ్యత్యాసమైన వారిగా మనల్ని చేస్తున్నాడు. ఆయన మనల్ని చేశాడు కాబట్టి ఆయన ద్వారా చేయబడిన మన మీద ఆయన పేరును ముద్రించి ఉన్నాడు. ఇండియాలో తయారైన వస్తువులన్నిటి మీద మేడ్ ఇన్ ఇండియా అనే ముద్ర ఉంటుంది. చైనాలో తయారైన వస్తువులన్నిటి మీద మేడ్ ఇన్ చైనా అని రాయబడి ఉంటుంది. అమెరికాలో తయారు చేయబడిన వస్తువులన్నిటి మీద మేడ్ ఇన్ యుఎస్ఏ అని చేయబడతాము, మరి రాయబడతాము. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించినాడు, ముందుగా పిలిచినాడు, మన ప్రత్యేకమైన వారిగా మరి ఆయన సృజించినాడు. ఆయన నామాన్నే మన యొక్క నుదుటి మీద ముద్రించువాడై ఉన్నాడు. మనం ఆయన కుటుంబంలో భాగమైన వారమై ఉన్నాం. అయితే ఈ సంస్థల పరిస్థితి, ఈ శాఖల పరిస్థితి ఏమిటి అంటే అది దేవుని నుండి వచ్చిన కార్యం కాదు. వాటి మీద ఎవరి ముద్ర ఉంటుంది? మృగం యొక్క ముద్ర ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. 9వ వచనం, మరియు నేను నా జనులైన ఇశ్రాయేలుల కొరకు ఒక స్థలమును ఏర్పరిచి వారిని నాటుదు, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపముందు పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. ఈ సంగతులన్నీ దేవుడు దావీదుకు బయటపరుస్తూ ఉన్నారు. తన జీవితం గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి, దావీదు జీవితంలో దేవుడు కనపరిచిన కృపణ గురించి దేవుడు దావీదుకు బయటపరుస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బయటపరుస్తూ ఉన్నారు? దావీదు దేవుడి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. తనకునే 100 మంది భార్యల గురించి ఆలోచన చేయడం లేదు, తన రాజ్యం గురించి ఆలోచించుకోలేదు, తన ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు. కానీ మరి దావీదు ఎవరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు? ఈ పరిస్థితులన్నిటి మధ్యలో దేవుడి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని గురించి ఆలోచన చేసి తన ప్రవక్తను పిలిపించుకొని దేవుని గురించి డిస్కషన్ పెట్టుకున్నాడు. ఆ ప్రవక్త గారు వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేసి ఇప్పుడు దేవుని హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు బయలుపరచబడతా ఉన్నాయంటే దావీదు ఎప్పుడైతే దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాడో నాతానుతో దావీదు మరి తన చుట్టూ ఉండిన రాజుల గురించి మాట్లాడటం లేదు, తన చుట్టూ ఉండిన రాజ్యాల గురించి మాట్లాడటం లేదు, రాజకీయాల గురించి మాట్లాడటం లేదు, ఆర్థిక మరి అంశాల గురించి మాట్లాడటం లేదు. కానీ దేవుని గురించి ఎప్పుడైతే నాతానుతో దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడో దేవుని యొక్క ఆలోచనలు దావీదుకు బయలుపరచబడతా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ గుర్తించవలసిన వారమైనా మన కుటుంబాలలో మరి అనేక సార్లు మరి ఎందుకు పనికిరాని సంగతుల గురించి మన కుటుంబంలో భార్య భర్తలుగా మరి కుటుంబముగా మరి ఎందుకు పనికిరాని విషయాల గురించి వాదన పెట్టుకుంటూ ఉంటారు. దానికంటే మరి బోధించబడిన వాక్యం గురించి మనం మరి ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ మాటల గురించి మరి ఆ మాటలను నెమరు వేసుకుంటా ఉండినప్పుడు ఎంఐ మార్పులు శిష్యుల మధ్యన దేవుడు ఏ విధంగా దిగి వచ్చి వారితో మాట్లాడాడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు ఏ విధంగా మండాడు. మీరును మీ యొక్క కుటుంబము మీ గృహంలో ఉండి బోధించబడిన వాక్యం గురించి మీరు మాట్లాడుకుంటున్నప్పుడు అదే దేవుడు దిగి వచ్చి వాడై ఉన్నాడు. అదే రీతిగా మీతో మాట్లాడువాడై ఉన్నాడు. అదే రీతిగా మీ హృదయాలను మండించు వాడై ఉన్నాడు. కనుక వాక్యాన్ని నెమరు వేసుకుంటా ఉంటుంది. మరి బోధించబడిన వాక్యం ఇక్కడ విని వదిలేసేది కాదు, కానీ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డలతో మరి ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటా ఉండండి, భార్యతో ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటా ఉండండి, భర్తతో ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటా ఉన్నప్పుడు మీ మధ్యన దేవుని ఆత్మీయ దిగి వస్తుంది. మీ హృదయాలు మండించబడతాయనే విషయాన్ని, ఆత్మీయంగా ఎదుగుతారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనా. 10వ వచనం, నీ భగవారినందరినీ నేను అణిచివేసేదను, అదిగాక యెహోవా నీకు సంతతి కలుగు చేయనని నేను నీకు తెలియజేసేది. ఇక గమనించండి, దావీదు ఎటువంటి వాగ్దానం పొందుకున్నాను? దావీదు మరి ఎటువంటి వాగ్దానం పొందుకున్నానంటే నీ భగవారి ఎదుట, నీ శత్రువు ఎదుట నేను నిన్ను నిలబెడతాను, నీ శత్రువు ఎదుట నేను నిన్ను తల పైకెత్తుతాను, నీ శత్రువు పైన నీకు విజయాన్ని కలుగజేస్తానని
నీవు నిర్ణయించబడిన స్థానంలో నేను నిన్ను నిలబెడతానని ఇక్కడ దావీదు వాగ్దానం పొందుకుంటా ఉంటున్నాడు. దావీదు ఏ వాగ్దానం అయితే పొందుకున్నాడు అదే వాగ్దానం మనము కలిగిన వారమై ఉన్నాను. మన శత్రువులు ఎదుట మన దేవుడు నిలబెట్టువాడై ఉన్నాడు. మన తలను పైకెత్తువాడై ఉన్నాడు. మన శత్రువు పైన మనకు విజయాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. మన కొరకు నిర్ణయించబడిన స్థానంలో మనల్ని నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ దావీదు యొక్క జీవితంలో జరిగిన సంగతులను చెప్తా ఉన్నాడు దేవుడు. జరుగుతున్న సంగతులను చెప్తా ఉన్నాడు. జరగనే ఉన్న సంగతులను గురించి కూడా ఆయన చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ దావీదు ఎప్పుడైతే నాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు, దావీదుకు తెలియని సంగతులను ఒక్కొక్కటిగా ఆయన బయలుపరుచుకుంటా వస్తూ ఉంటున్నాడు. కనుక ఎవరు బయలుపరుస్తూ ఉన్నారు? నాతాను మరుగు చేసుకొని దేవుడే బయలుపరుస్తూ ఉంటున్నాడు. అక్కడ దావీదు ఉన్నాడు. దావీదు ఒక ముందుగా నిర్ణయించబడిన వ్యక్తి అయినాడు. ముందుగా పిలవబడిన వ్యక్తి అయినాడు. దావీదుని దేవుడు ప్రేమించిన వాడై ఉన్నాడు. అటువంటి దావీదు యొక్క దేవుడు ఒక ప్రవక్తను పంపించున్నాడు. అక్కడ ఆ విధంగా ఉండినప్పుడు ఇక్కడ కూడా దేవుని చేత ప్రేమించబడిన ప్రజలు ఉన్నారా? ఎక్కడ కూడా దేవుని చేత నిర్ణయించబడిన వారు ఉన్నారా? ఎక్కడ కూడా దేవుని చేత పిలువబడిన వారు ఉన్నారా? అటువంటి ప్రజలు ఇక్కడ ఉండినట్లయితే ఎక్కడికి కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించున్నాడు. ఆ ప్రవక్త ద్వారా 1200 వర్తమానాలను ఆయన బోధించి ఉన్నాడు. హల్లెలూయా. అది ఒక సాధారణమైన మానవుడి యొక్క మాటలు కాదు, కానీ అది దేవుని యొక్క మాటలై ఉన్నాయి. హల్లెలూయా. నీవు కోతకాలంలో జీవిస్తా ఉన్నావని ఒక సాధారణమైన మానవుడు చెప్పటం లేదు. హల్లెలూయా. నీవు ఆ కోతకాలంలో ఆ కోతకాలమే ముగింపు కాలమై ఉన్నదని ఒక సాధారణమైన మనుషుడు ఆ మాట చెప్పటం లేదు. ఈ కోతకాలంలో నీ కోసం నేను పెళ్లి వస్త్రాన్ని పంపించుకున్నాను. ఆ పెళ్లి వస్త్రంతో నీవు అలంకరించబడాలి. ఆ పెళ్లి వస్త్రంతో నీవు కప్పబడాలి. ఇదిగో నేను నీతో ఐక్యపరచబడటానికి నేనే స్వయంగా వచ్చి ఉన్నాను. నేనే కోత యజమానుడనై ఉన్నాను. నేనే విమోచించువాడనై ఉన్నాను. నేనే నిన్ను కొనిపోవాడనై ఉన్నాను. ఈ మాటలన్నీ ఒక సాధారణమైన వ్యక్తివి కాదు, ఒక మనుష్యుడివి కాదు, కానీ అక్కడ నాతాను ద్వారా ఏ విధంగా దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉంటున్నాడు, అదే విధంగా ఇక్కడ ఎన్నిక చేయబడిన వధు ద్వారా ఆయన మాట్లాడుతుంటే మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు తన విధానాన్ని ఎన్నడూ మార్చువాడు కాదు. తన విధానాన్ని కొనసాగించువాడై ఉన్నాడు. నీ సంతతిని కలుగ చేయమని నేను నీకు తెలియజేసింది. ఇక్కడేముంది? దావీదేమో ఒక చర్చ్ గురించి మాట్లాడతామని నీకు ఒక మందిరాన్ని కడతానయ్యాడు. ఇక్కడ దేవుడు సంతతి గురించి మాట్లాడతాను. ఎందుకని దేవుడు సంతానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కట్టాలని కోరుకున్న మందిరానికి అయితే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, ఇనుము కావాలి, దేవదారు రాణులు కావాలి. ఇక అలంకరించుకోవడానికి వెలగల రాళ్ళతో ఆ మందిరాన్ని అలంకరించుకోవడానికి అవన్నీ కావాలి. కానీ దేవుడు ఆ మందిరం గురించి మాట్లాడటం లేదు. దేవుడు మాట్లాడే మందిరం ఏమిటంటే ఆయన రానయ్యున్న యేసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యేసే దేవుని గుడారమై ఉన్నాడు. ఇక్కడ దావీదు భౌతికమైన గుడారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు దావీదుతో మర్మయుక్తంగా అసలైన గుడారం ఒక గుడారం రానయ్యున్నది. ఆ గుడారాన్ని ప్రతిబింబించే నిబంధన మందసపు గుడారాన్ని నేను మోషే చేత నిర్మించి ఉన్నాను. అది కేవలం నమూనా, కేవలం ఛాయగా మాత్రమే ఉన్నది. అసలైన గుడారం ఎవరు అంటే యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయనలోనే దేవుడు నివాసము చేయువాడై ఉన్నాడు. అయితే ఆయన రావటానికి గాను ఇక్కడ దావీదు యొక్క వంశావళిని దేవుడు ఎన్నుకొనిన వాడిగా ఉన్నాడు. ఆ దావీదు నుండి క్రీస్తు వరకు ఆ వంశావళి కొనసాగించబడవలసి ఉన్నది. వారందరూ ఒక్కొక్క ఇటుకగా వారు ఉన్నారు. ఆ ఇటుకలన్నీ వచ్చిన తర్వాత చివరిలో అసలైన తలరాయి దిగి వచ్చును. ఆ యేసు క్రీస్తే దేవుని యొక్క గుడారముగా ఉన్నాడు. ఆయనే ఆల్ఫా ఒమేగా ఉన్నాడు. ఆయనే మొదటి వాడు కడపటి వాడై ఉన్నాడు.
ఉన్నాడు. దేవుని యొక్క సృష్టికి ఆది అయిన వాడై ఉన్నాడు. మనల్ని విమోచించిన వాడై ఉన్నాడు. మన కోసం ప్రాయశ్చిత్తార్థాన్ని ఆయన జరిగించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుడారము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉండేది. అందుకే ఇక్కడ వంశావళి గురించి ఏంటంటే ఆయన మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఈయనేమో దావీదు యొక్క వంశం, దావీదు యొక్క చరిత్ర అంతా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో నేను గొర్రెల కాపర్లుగా ఉండి నిన్ను నేను హెచ్చించాను, నేను రాజు చేశాను, నేను ప్రవక్తగా నియమించున్నాను, నేను మరి ఆత్మ నడిపింపు కలిగిన కీర్తనాకారుడిగా నేను నియమించున్నాను. ఆయన ఆత్మలో మరి కీర్తనలు పాడుతూ ఉంటుంటే ఆ కీర్తనలోనే ప్రవచనాలు ఉన్నాయి, నెరవేరనైన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన పాటలు పాడుతూ ఉంటుంటే మరి ఆత్మలో పాటలు పాడుతూ ఉంటుంటే దురాత్మలు కూడా అక్కడ నిలవలేని పరిస్థితి. అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? క్రీస్తు రావటానికి ఆ వంశావళిని ఎన్నుకోవటం మనం చూడగలుగుతాం. ఇవన్నీ దేనికోసం అంటే నీలో నుండి నేను క్రీస్తును తీసుకురానని మర్మయుక్తంగా ఆయన చెప్పడం మనం చూడగలుగుతా ఉంటున్నాను. నీ జీవిత దినములు నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతి నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచదను. ఈ మాట గొప్పగా ఉన్నాయి, గమనించండి. ఆయన జీవితం ఏ విధంగా ముగించబడుతుందో కూడా స్పష్టంగా చెప్తా ఉండేనా. ఇదిగో నేను ఎన్ని దినాలైతే నీ కోసం నేను నిర్ణయించున్నాను ఆ దినములన్నీ నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. ఏ శత్రువు వచ్చి నేను చంపడు, ఏ శత్రువు యొక్క ఖడ్గంతో నీవు మరణించవు. నీకు నిర్ణయించిన దినములన్నీ జీవిస్తావు. వృద్ధాప్యానికి వెళ్తావు. వృద్ధాప్యంలో నీ పితరుల యొద్దకు నువ్వు చేర్చబడతావు. నీ పితరుడైన అబ్రహాము దగ్గరికి, నీ పితరుడైన ఇస్సాకు దగ్గరికి, నీ పితరుడైన యాకోబు యొద్దకు నువ్వు చేర్చబడతావు. కాబట్టి ఆయన జీవితం అంత ముందుగా నిర్ణయించబడింది. ఇక్కడ మనకి దేవుని యొక్క ముందు నిర్ణయం కనిపిస్తూ ఉన్నది. దేవుని యొక్క మరి ఆ యొక్క ఎన్నిక మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని యొక్క ముందు జ్ఞానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండేనా. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనం నేను నిత్య స్థాపన చేసేదను. ఇక్కడ దావీదు సంతానం అంటే సొలొమోను గురించి మాట్లాడటం లేదు. సొలొమోను రానయ్యున్న క్రీస్తుకి ఒక ఛాయగా మాత్రమే ఉన్నాడు. సొలొమోను యొక్క రాజ్యము 2 భాగాలుగా చేర్చబడింది, నిత్యము నిలిచి ఉండలేదు. ఇక్కడ సొలొమోను గురించి మాట్లాడటం లేదు. కానీ దావీదు వంశావళిలో నుండి రానయ్యున్న దావీదు యొక్క వేరు, దావీదు యొక్క చిగురునయ్యున్న క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉండేను. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మానను. దావీదు కంటే ముందుండిన వాడు ఎవరు అంటే సౌలు అయ్యున్నాడు. సౌలు దేవుని ఆజ్ఞలకు లోబడలేదు. దావీదు ఏ విధంగా మరి అల్పుడై ఉండి హెచ్చరించబడ్డాడో సౌలు కూడా అదే విధంగా మరి సామాన్యమైన అన్ని 12 గోత్రాల్లో అతి చిన్న గోత్రం బెంజమీను గోత్రం. ఆ బెంజమీను గోత్రంలో మరి ఏ ఎన్నిక లేని కుటుంబంలో నుండి సౌలు ఎన్నిక చేయబడ్డాడు. ఇశ్రాయేలు రాజుగా ఉండటానికి ఎన్నిక చేయబడ్డాడు. దావీదైతే మరి ఏ కార్యము చేసినా కానీ దేవుని మీద విచారణ చేసేవాడు. కానీ సౌలుకి మరి సమూయేలే స్వయంగా పలానా కార్యం చేయాలి దేవుని యొక్క ఆజ్ఞని చెప్పినప్పుడు మరి సౌలు ఏమాత్రం దేవుని యొక్క మాటలను లెక్క చేయని వాడిగా ఉండేనాడు. కనుక దేవుడు సౌలు పట్ల తన యొక్క కృపను కనుపరచడం ఆపేశాడు. నీకంటే ముందుగా ఉంది వారి మీద కృప ఆపినట్టు నీ సంతానం మీద నేను ఆపను. ఇదిగో తర్వాత రానైన క్రీస్తు మీద ఆ కృప నిరంతరం ఉంటుంది అని చెప్పడం మనం చూడగలుగుతా ఉంది. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరముగా నుండును, అతనికి తెలియజేయుము. ఇక్కడ మనం ముగింపు కాలంలో ఇవ్వబడిన వాగ్దానం ఏమైనది? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం మీరును జయించిన ఎడల మీతో పాటు నాతో పాటు నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టుకునేదను అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. క్రీస్తు యొక్క సింహాసనం అది ఏ సింహాసనం అయింది? అది దావీదు సింహాసనం అయినది.
క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి మీద ఏ రాజ్యాన్ని నెలకొల్పనై ఉన్నాడు? దావీదు రాజ్యాన్ని నెలకొల్పనై ఉన్నాడు. దావీదు సింహాసనాన్ని ఆయన మరి ఇక్కడ దావీదు సింహాసనం ఇక్కడ స్థిరపరచబడనై ఉంది. ఆ సింహాసనం మీద క్రీస్తు కూర్చుండనై ఉన్నాడు. ఆ సింహాసనమే నిరంతరము నిలిచి ఉంటుంది. ఆ రాజ్యమే నిరంతరము నిలిచి ఉంటుంది. ఆ రాజ్యం గురించి ఇక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతాం. సొలొమోను రాజ్యం గురించి కాదు, సొలొమోను రాజ్యం గురించి కాదు. దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు, కానీ సొలొమోను యొక్క నిబంధనని ఎక్కడా లేదు. దావీదుతో నిబంధన చేసుకుని ఉన్నాడు. ఈనాడు మనం అటువంటి దావీదు కుమారులో మనం భాగమై ఉన్నాము. బ్రహ్మం గారు చెప్తా ఉంటుంది, ఇదిగో నేను బ్రహ్మం కుటుంబంలో నేను జన్మించాను. అయితే నేను బ్రహ్మం అని చెప్పుకోవడానికి నాకు ఎటువంటి ఘనత లేదు. బ్రహ్మంతో బ్రహ్మంగా గుర్తించబడటానికి అందులో నాకు ఎటువంటి అతిశయం లేదు. దాంట్లో ఏ గొప్పతనం లేదు. నా కుటుంబం గురించి నాకు ఏ గొప్పతనం లేదు. నా కుటుంబంతో నేను మరి గుర్తించబడినప్పుడు నాకు ఏ అతిశయం లేదు. కానీ నేను క్రీస్తుతో గుర్తించబడటానికి నేను అతిశయించబడుతున్నాను. క్రీస్తు యొక్క కుటుంబంలో భాగం అయ్యుండటాన్ని బట్టి నేను ఎంతో ఘనతగా భావిస్తూ ఉంటున్నాను. నేను ఈ లోక విషయమై మరణించి నేను క్రీస్తు యొక్క కుటుంబంలో నేను తిరిగి జన్మించిన వాడనై ఉన్నాను. క్రీస్తు యొక్క శరీరంలోనే భాగమై ఉన్నాను. ఈనాడు తిరిగి జన్మించిన మనమంతయు లోక విషయమై మరణించిన వారమై ఉన్నాం. లోక సాంప్రదాయాల విషయమై, లోక ఆచారముల విషయమై, లోక సంస్థల విషయమై, లోక శాఖల విషయమై, లోక కార్యముల విషయమై, లోక వ్యసనముల విషయమై మనం మరణించిన వారమై ఉన్నాము. తిరిగి జన్మించి క్రీస్తు యొక్క శరీరంలో మనం భాగం చేయబడిన వారమై ఉన్నాం. దావీదు కుమారుని యొక్క శరీరంలో మనం భాగం చేయబడిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మాట్లాడబడుతున్న సంగతులు, దావీదుతో మాట్లాడుతున్న సంగతులు ఏమి? అవి యూదులకు సంబంధించిన సంగతులు కాదు, మన గురించిన సంగతులు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అవి పాత నిబంధనకు సంబంధించిన సంగతులు కాదు, కానీ ఈ కాలంలో నెరవేర్చబడే సంగతుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గుర్తించాలి. దావీదుతో ఈ సంగతులు చెప్తున్నప్పుడు దేవుడు మనందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే మనమందరం ఆయన సింహాసనం మీద కూర్చుండటానికి గాను నిర్ణయించబడిన వారమైన, ఈ వర్తమానాన్ని బట్టి మనం నిర్ణయించబడిన వారమైన, ఈ సంగతులు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచనలో నేనున్నాను, మీరున్నారు, మనందరం ఉండిన వారమై ఉన్నాను. మనందరి గురించి ఆయన మనస్సులో పెట్టుకొని, దృష్టి పెట్టుకొని ఈ మాటలు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే గమనించండి, దేవుడు సమస్త సంగతులు ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన అనంతుడైన వాడై ఉన్నాడు. ఆయన మొదటి దినంలో ఏం జరుగును, ఆఖరి దినంలో ఏం జరుగును, సమస్త సంగతులు ఆయనకి తెలుసు. ఆయన కొత్తగా తెలుసుకోవాల్సిన సంగతి ఏమీ లేదు. మనమైతే ఉదయాన్నే లేచి పేపర్ చదువుతూ ఉంటాం, ఉదయాన్నే లేచి మనం వార్తలు వింటూ ఉంటాం, కొత్త సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం పరిమితమైన జ్ఞానం కలిగిన వారమై ఉన్నాం. అయితే దేవుడు అనంతుడైనాడు. కొత్తగా తెలుసుకోవాల్సిన సంగతులు మేము, ఎందుకంటే తన ఆలోచనలన్నీ జగత్ పునాది ఇవ్వబడటానికి ముందే సమాప్తమై ఉన్నాయి. దేవదూతలు సృజించబడటానికి ముందు, భూమి ఆకాశంలో సృజించబడటానికి ముందు ఆయన ఆలోచన సమాప్తమే. జగత్ పునాది ఇవ్వబడటానికి ముందే ఆయన తన ఆలోచనలో గొర్రెపిల్ల వధించబడటాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు? అతను క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తులో మనందరినీ మరి స్వాస్థ్యముగా ఆయన ఎన్నిక చేసుకుని ఉన్నాడు. క్రీస్తు ద్వారా మనల్ని దేవుని కుమార్తెలుగా ఆయన నిర్ణయించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే క్రీస్తు యొక్క జీవితం కూడా ముందుగా నిర్ణయించబడిన జీవితం అయి ఉన్నది, ముందుగా నిర్ణయించబడిన పరిచర్య అయి ఉన్నది. అసలు లూసిఫర్ సృజించబడటానికి మునిపే ఆయన ఆలోచనలో గొర్రెపిల్ల వధించబడి ఉన్నది. లూసిఫర్ పాపం చేయడానికి ముందు ఒక కెరూబుగా ఉన్నాడు. కెరూబుగా వాడు సృజించబడటానికి మునిపే ఒక కెరూబును దేవుడు సృజించనై ఉన్నాడు.
ఆ కెరూబు దేవునికి వ్యతిరేకంగా నిలబడనై ఉన్నాడు, దేవుని స్థానాన్ని తీసుకొననై ఉన్నాడు. తర్వాత నేను తీసుకొనడానికి ప్రయత్నం చేయవాడై ఉన్నాడు. ఆ తర్వాత మానవులు నేను సృజించనై ఉన్నాడు. ఆ మానవ దగ్గరికి వెళ్ళి ఈ కెరూబు మోసగించనై ఉన్నాడు అని సంగతులన్నీ దేవుడు చూశాడు. విమోచన ప్రణాళిక అనేది మానవుడు పడిపోయిన తర్వాత దేవుడు ఆలోచించిన ఆలోచన కానే కాదు. కనుక ముందుగానే గొర్రెపిల్లను చూశాడు. గొర్రెపిల్ల పరిచయం ఏ విధంగా ఉంటుందో దేవుడు ముందుగానే సమస్తాన్ని నిర్ణయించున్నాడు. మానవుడు పడిపోగానే దేవుడు మరి ఆ ఏదైనా మనానికి దిగి వచ్చాడు. స్త్రీ సంతానంతో నేను వస్తాను, పాపం యొక్క తలం చెప్పబోతుంది అని దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన పరిచయం ఏ విధంగా ఉండబోతుంది, ఏ ప్రాంతంలో పడతాడు, ఏ ప్రాంతవాసిగా పిలువబడతాడు, ఇవన్నీ సంగతులు ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచించబడ్డాయి. ఆయన జీవితంలో ఎటువంటి గుణలక్షణాలు ఉంటాయో కూడా పరిశుద్ధుల జీవితాలలో ఒక్కొక్క గుణలక్షణం ఒక్కొక్క దాంట్లో పెట్టేశారు. ఇస్సాకు నువ్వు చూస్తే మరి మరణం వరకు తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. ఎందుకు ఆ గుణలక్షణం ఇస్సాకులో పెట్టాడంటే అది భవిష్యత్తులో క్రీస్తు కలిగి ఉండే గుణలక్షణమైనది. ఇస్సాకు 14 ఏళ్ల కుర్రోడై ఉన్నాడు. తండ్రి ఏమో వధించడానికి పైకి తీసుకెళ్తా ఉన్నాడు. ఐక్యంగానే అర్థమైపోయింది. ఎందుకంటే వారి చేతిలో కట్టెలు ఉన్నాయి, వారి చేతిలో నిప్పులు ఉన్నాయి, కానీ వధించడానికి ఎటువంటి పశువు వారి చేతిలో లేదు. దేవుడే సమకూర్చున్నాను. కానీ అక్కడ ఇస్సాకుకి అర్థమైపోయింది, నేనే ఆ బలి పశువు అని, బలి ఇవ్వబడి వాడనై ఉన్నానని ఇస్సాకుకి అర్థమైంది. అయినా కానీ తండ్రికి మరణం వరకు విధేయుడనై ఉన్నాడు. అదే గుణలక్షణము క్రీస్తు వ్యక్తపరచువాడై ఉన్నాడు. క్రీస్తులో ఆ గుణలక్షణం ఉంటుంది కాబట్టి ఇస్సాకులో పెట్టుంది. ఆ తర్వాత యోసేపులో గుణలక్షణం చూడగలుగుతాం. యోసేపు తల్లిదండ్రుల ద్వారా తిరస్కరించబడిన వాడై ఉన్నాడు. క్రీస్తు కూడా తన స్వకీయుల ద్వారా తిరస్కరించబడిన వాడై ఉన్నాడు. ఎందుకు తిరస్కరించబడిన వాడై ఉన్నాడు? ఈయన ఆత్మీయుడిగా మరి భౌతికమైన భూ సంబంధమైన వ్యక్తిగా యోసేపు మరి తన జీవితం ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు. కళలు చూసేవాడిగా ఉన్నాడు, దర్శనాలు చూసేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ క్రీస్తు కూడా ఎందుకు తిరస్కరించబడ్డాడంటే ఆయన భౌతిక సంబంధమైన వ్యక్తిగా లేడు, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండటాన్ని బట్టి సద్దుకేయులు ఆయన ద్వేషించారు, పరిసయ్యులు ఆయన ద్వేషించారు, శాస్త్రులను ద్వేషించినట్టు ఆయన తిరస్కరించినట్టు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు అని ఏ విధంగా ఆయన 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు, ఇక్కడ యోసేపు కూడా అదే విధంగా 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. యోసేపు గుంటలో వేయబడ్డాడు, క్రీస్తు అక్కడ సమాధి చేయబడ్డాడు. అక్కడ యోసేపు మరి గుంటలో నుండి బయటికి తీసిన తర్వాత ఫరో తర్వాత అధికారిగా హెచ్చరించబడ్డాడు. ఇక్కడ క్రీస్తు కూడా అదే విధంగా పరలోకంలోనూ భూమి మీద సర్వాధికారం కలిగిన వాడిగా హెచ్చరించబడిన వాడై ఉన్నాడు. కనుక యోసేపు మరి ఆ ఐగుప్తు దేశంలో ఇప్పుడు నడుచుతున్నప్పుడు మరి ప్రతి మోకాలు యోసేపు ఎదురుగా వంగవలసిందే. క్రీస్తు వచ్చినప్పుడు రెండో రాకడలో ప్రతి నాలుక ఆయన అంగీకరించాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసినదే అయ్యున్నది. గుణలక్షణాలన్నీ మరి మోషేలో కొన్ని గుణ లక్షణాలు పెట్టాడు, ఏలియాలో కొన్ని గుణ లక్షణాలు పెట్టాడు, ఎలీషాలో కొన్ని గుణ లక్షణాలు పెట్టాడు. ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే ఇవన్నీ కలిపి క్రీస్తులో మనం చూస్తా ఉన్నాం. ఆ జీవితం ముందుగానే నిర్ణయించబడింది. ఛాయారూపంలో ఒక్కొక్క జీవితంలో చూడటానికి దేవుడు కృప చూపించిన వాడిగా ఉంది. కనుక దేవుడికి సమస్త సంగతులు తెలుసు. అయితే దేవుడు నిర్ణయించిన సమయంలో, నిర్ణయించిన కాలంలో అవసరమైన సంగతిని దేవుడు బయలుపరచువాడైనాడు. ఇక్కడ దావీదుకి అదే విధంగా బయలుపరిచినప్పుడు ఇక దావీదు తన భౌతికమైన గుడారం గురించి ఇక ఆయన తన ఆలోచనలు మార్చుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దావీదు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు, ఇక్కడ దేవుడేమో మరొక మందిరం గురించి మాట్లాడుతూ ఉండినాడు. ఎప్పుడైతే నీవు కట్టలేవు అని దావీదుతో చెప్పుతున్నప్పుడు దావీదు దేవుని మాటను ఎదిరించలేదు. అదే ప్రభు ఎంత
నా హృదయంలో నేను మంట కలిగి ఉన్నాను, నీ కోసం ఒక మందిరాన్ని కట్టించాలని, దానికోసం మరి సంవత్సరాలుగా కావలసిన సామాగ్రి అంతా నేను మరి సమకూర్చాను. కావలసిన ఇటుక సమకూర్చాను, కావలసిన ఇసుక సమకూర్చాను, కావలసిన ఇనుము సమకూర్చాను, దేవదారు నాన్ను సమకూర్చాను, వెలకల రాళ్ళు సమకూర్చాను. ఇప్పుడు వద్దంటావేంటి ప్రభా అని దావీదు అన్నాడు. దేవుడిని వ్యతిరేకించలేదు. దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి తన ఆలోచనను మార్చుకున్నాడు, తన తలంపులను మార్చుకున్నాడు, తన ఉద్దేశాలను మార్చుకునే వాడిగా ఉంటున్నాడు. ఈనాడు మనం ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు మనం కలిగి ఉంటాం. అయితే వాక్యము మనకు బయలుపరచబడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మన ఆలోచనలు మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, మన ఉద్దేశాలు మార్చబడాలి, మన జీవితాలు వాక్యానుసారంగా మార్చుకోవాల్సిన వారు. వాక్యాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవడం కాదు, మనమే వాక్యానుసారంగా మనం మార్చబడాలి. అక్కడ దావీదు అదే చేశాడు. అదే దేవుడు ఇష్టపడిన గుణలక్షణం అయినది. అందుకే దావీదుని నా హృదయానుసారం అన్నడు వ్యతిరేకించాడు. ప్రభా ఇలా చేస్తే నాకు నష్టం ప్రభా, ఇలా చేస్తే నాకు మరి ఘనత ఉండదు కదా ప్రభా అని అన్నడు మాట్లాడలేదు. నా ఆలోచన కంటే దేవుని యొక్క ఆలోచన ఉన్నతమైన ఆలోచన అయినదని దావీదు భావించిన వాడిగా ఉండినాను. ఇక్కడ దావీదు కథలేడు అంటే భౌతికమైన కూడా మరి మందిరం గురించి మరి అక్కడ చెప్పబడుచున్నట్లు ఉండినప్పటికీ అక్కడ ఆత్మీయమైన మందిరం గురించి దేవుడు మాట్లాడతాను. నేను ఊహించిన మందిరాన్ని నువ్వు కథలేవు. నేను ఊహించిన మందిరం నిర్మించాలి అంటే అక్కడ సృజనాత్మక శక్తి అవసరమై ఉన్నది. శరీర కార్యములు కాదు కానీ సృజనాత్మక శక్తి. నువ్వు కట్టలేవు ఆ మందిరాన్ని. అయితే రాజయ్యున్న సొలొమోను కడతాడు. సొలొమోను ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఏం చేసింది? కన్యకైన మరియ గర్భంలో ఒక రక్తకణం సృష్టించింది. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఇక్కడ సొలొమోనుకు సాదృశ్యం కలిగిన పరిశుద్ధాత్మ ఏం చేసింది? కన్యకైన మరియ గర్భంలో ఒక రక్తకణం సృష్టించున్నది. దాని యొక్క జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడిగా ఉంటున్నాడు. సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం దగ్గరికి పెడతాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. నేను అతనికి తండ్రి ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసినట్ల నరుల దండముతోను మనుషులకు తగు దెబ్బలతోను అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలు నాకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నేను ఇక్కడ గమనించండి, నీ సింహాసనం నీ రాజ్యం నిత్యము స్థిరపరచబడును. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగే కార్యాన్ని ఎంత ఖచ్చితత్వంతో దేవుడు మాట్లాడుతున్నాడో గమనించండి. దేవుడు ఎల్లప్పుడూ ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితత్వాన్ని కలిగి ఉండేవాడై ఉన్నాడు. ఏ దేవుడైతే దావీదుతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఖచ్చితత్వం కలిగిన దేవుడు, అదే ఖచ్చితత్వం కలిగిన దేవుడు ఈ కాలపు వర్తమానికుడితో ఉన్నాడు. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో మరి ఆయన 2వ ఈడ్కి వచ్చిన తర్వాత మరి ప్రార్థన చేయించుకోవడానికి, రోగముల విషయమే వ్యాధుల విషయమే ప్రార్థన చేయించుకోవడానికి మరి విశ్వాసులు వచ్చినప్పుడు ప్రవక్త గారు ఏం చేసేవారు? 2వ ఈడ్పులో మొదటి ఈడ్పు అయితే చేతులు పట్టుకొని ఏ రోగం ఉన్నదో చెప్పేసేవారు. 2వ ఈడ్పు దగ్గరకు వచ్చిన తర్వాత హృదయ రహస్యాలను బయలుపరిచే మరి ఆ యొక్క మరి కృపను దేవుడు అనుగ్రహించుకున్నాడు. కనుక ఒక స్త్రీ వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి. ఆ స్త్రీ వచ్చినప్పుడు ఎందుకు నువ్వు పలానా పట్టణం నుండి వచ్చావు, పలానా వీధి నుండి వచ్చావు, పలానా ఇంటి నెంబర్ నీది అని ఆ సంగతులన్నీ చెప్పి మరి ఈ రోగాన్ని కలిగి ఉన్నాం అని ప్రార్థన చేసి పంపించేశాడు. అయితే ఆమెతో పాటు ఆమె యొక్క స్నేహితురాలు కూడా మీటింగ్కి వచ్చింది. ఇదిగో ఈ ప్రవక్తని చెప్తునే ఈ వ్యక్తి ఖచ్చితంగా అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఎందుకంటే చూసావా నీ అడ్రస్ తప్పు చెప్పాడు చూసావా అని అన్నది. అయితే ప్రార్థన చేయించుకున్న
ఆ ఆవిడ ఏం చెప్తా ఉన్నదంటే తన స్నేహితురాలతో, నీకు చెప్పడం మర్చిపోయాను, నేను నిన్ననే ఇల్లు మారాను, నీకు తెలిసింది పాత అడ్రస్, నేను కొత్త ఇంటికి వచ్చాను. ఈ ప్రవక్తగా చెప్పబడుతున్న ఈ వ్యక్తి నా కొత్త అడ్రస్ అని చెప్పి ఉన్నాడు. ఈ స్నేహితురాలికి తెలియదు, కానీ ప్రవక్తకి ఏ విధంగా చెప్పగలిగాడంటే ఆయన పక్కన నిబంధనతోటే ఖచ్చితత్వం కలిగిన అదే దేవుడు ఆ యొక్క అడ్రస్ ను బయలుపరిచిన వాడైనాడు. అది ప్రవక్త యొక్క శక్తి కాదు, కానీ ఖచ్చితత్వం కలిగి ఉన్న దేవుడు అయ్యున్నాడు. అందుకే వాక్యంలో రాయబడతా ఉన్నది, ఆకాశము భూమి గతించిపోవునేమో కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. దేవుడి వాక్యం నెరవేరకుండా ఎన్నడూ తప్పిపోదు. అయితే ఈనాడు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని తీసుకొని వారికి తగినట్టుగా వారు మలుచుకుంటూ ఉంటున్నారు. వారికి తగినట్టుగా వారు మలుచుకుంటా ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు బయలుపరచుకోలేదు. అందుకే ఈనాడు మరి అనేకమైన స్త్రీ బోధలు వచ్చాయి. మరి పాస్టర్లు భౌతికమైన అలంకరణలను అనుమతిస్తూ ఉన్నారు. మరి పాస్టర్లు అన్ని రకాల లోక కార్యాలను సంఘాల్లో అనుమతించడానికి కారణం ఏమిటి అంటే వాక్యాన్ని వారికి తగినట్లు మార్చుకోవడం. రక్షణ విషయంలో స్త్రీ పురుషుల భేదం ఏదీ లేదు, అందరూ సమానమే అని రాయబడి ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వారికి తగినట్టుగా ఇప్పుడు రక్షణ పొందిన వారిలో స్త్రీ పురుషుడు అని, స్త్రీ అని, పురుషుడు అని ఏ భేదం లేదు కనుక వాక్యం బోధించడంలో కూడా ఏ భేదం లేదు అని వాక్యం బోధించే విషయం గురించి ఈ వాక్యాన్ని ఎత్తిపెడతా ఉన్నారు. ఈ వచనం చూపించి వాక్యాన్ని ఇప్పుడు రక్షించబడిన మనం స్త్రీ అని పురుషుడు అని ఎటువంటి భేదం లేదు దేవుని దృష్టిలో. కనుక పురుషుడు బోధించినా స్త్రీ బోధించినా ఒకటే అని సంస్థలలో ఉండిన మరి స్త్రీ బోధకులు చెప్తా ఉన్నారు. తీరా వాక్యాన్ని చూస్తేనేమో రక్షణ గురించి మాట్లాడింది. ఏం చేస్తా ఉన్నారంటే వాక్యానికి వారు తగినట్టు మార్చుకుంటా ఉన్నారు, అనుగుణంగా మార్చుకుంటా ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైన. కనుక ఇక్కడ దేవుడు దేని గురించి దావీదేమో ఒక భౌతికమైన బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడేమో మరి రానయ్యున్న 1000 ఏళ్ల పరిపాలన, ఆ 1000 ఏళ్ల పరిపాలన దేవుని రాజ్యము. ఆ దేవుని రాజ్యంలో దావీదు సింహాసనం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ సింహాసనం నిత్యము నిలిచి ఉంటుంది, ఆ రాజ్యము నిత్యము నేను స్థిరపరుస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. యోహాను మరియు యాకోబు యొక్క తల్లి గారు ఒకసారి ఆయన ప్రభుని యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినాడు. ఆయన వచ్చేసి, ప్రభువా నేను చెప్పానంటే ఒకరిని నీ రాజ్యం వచ్చినప్పుడు ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన కూర్చోబెట్టుకో ప్రభువా అని ఆయన అడుగుతూ ఉండేవారు. ఆ మాటలు మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం, యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవు ఏమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నీ నా 2 కుమారులు ఒకడు నీ కుడి వైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అని. అందుకు యేసు నీవు ఏమి అడుగుతున్నావో అది నీకు తెలియదు, నేను తాగుబోవు పాత్రలోనిది నీరు త్రాగగలరా, నీవు తాగగలవా అని అడగగలవారు. నేను తాగగలను అని ఆయన నీవు నా గిన్నెలోని త్రాగుదు కానీ నా కుడివైపున కూర్చోడానికి నా వశము లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ తల్లిగారు ఏమడుగుతా ఉన్నారు, యోహానును ఒకవైపు యాకోబును ఒకవైపు కూర్చోబెట్టాలని మరి యేసుక్రీస్తు వారిని అడగగా అది ఎవరు నిర్ణయించున్నారు?
ఏ దేవుడైతే ఎలోహిం దేవుడిగా ఉన్నాడో, స్వయం భవుడైన దేవుడిగా ఉంటున్నాడు, స్వయం ఉనికి కలిగిన వాడిగా ఉంటున్నాడు, ఆయన జగత్ పునాది వేయబడటానికి ముందే గొర్రెపిల్లను చూశాడు, గొర్రెపిల్లను వధించి ఉన్నాడు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో కొన్ని పేర్లు రాసి ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల ద్వారా 1000 పరిపాలన రానయ్యున్నది. ఆ గొర్రెపిల్ల 1000 పరిపాలించుకుంటున్నట్టుగా ఆయన పక్కన కూర్చుండే ఒక వధువును కూడా నిర్ణయించి ఉన్నాడు. అది నా వశంలో లేదు, తండ్రి అయిన దేవుని వశంలో ఉన్నది. ఎవరు వారు అంటే, నిర్ణయించబడిన వారు ఎవరు అంటే, ఎవరైతే ఈ ముగింపు కాలంలో ఒత్తిడిని ఎదుర్కొంటారో, హల్లెలూయా, మొదటి సంఘకాలంలో ఉండిన వారు కాదు, రెండో సంఘకాలంలో ఉండిన వారు కాదు, మూడో సంఘకాలంలో ఉండిన వారు కాదు, కానీ ఎవరైతే ముగింపు కాలంలో వారు జీవిస్తారో, మరి ఎవరైతే క్రీస్తుతో వివాహం చేయబడిన వారిగా ఉన్నారో, ఎవరైతే వారి యొక్క మరి ఆ వేలును తీసి క్రీస్తు యొక్క భుజం మీద ఎవరైతే పడతారో, పెండిలో మరి ఆ పెళ్లి కుమార్తె యొక్క వేలు తీసి ఏం చేస్తారు? పెళ్లి కుమార్తె యొక్క భుజం మీద పడతారు. దాని అర్థం ఏమిటి? ఇక నా పూర్తి బాధ్యత నీదయ్యున్నది, నీవే నా యజమానుడవు, నీవే నా నాయకుడు అయి ఉన్నావు, నీవే నా పోషకుడు అయి ఉన్నావు, నీవే నా సంరక్షకుడు అయి ఉన్నావు. హల్లెలూయా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చువదానగా ఉన్నాను అని ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా లోబడి వారిగా ఉంటారో, ఈ ముగింపు కాలంలో క్రీస్తుతో ఐక్యపరచబడి ఉంటారు. అందుకే కదా ఆయన మొదటి సంఘకాలంలో మరి పౌలు ఏం చేశాడు? సంఘాన్ని క్రీస్తుతో ప్రధానం చేసిన వాడిగా ఉండిన ఈ ముగింపు కాలంలో మనం చూసినట్లయితే మరి ఈ కాలపు వర్తమానం ఇప్పుడు వచ్చి క్రీస్తుతో మనం వివాహం చేయబడిన వారమై ఉన్నాం. క్రీస్తుతో ఐక్యపరచబడటానికి గాను ఆయనే మన మధ్యలో దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. మన పూర్తి బాధ్యత ఆయన ఉన్నాడు, మన శిరస్సు ఆయన ఉన్నాడు, మనం ఆయన యొక్క శరీరం అయి ఉన్నాం. మనం ఇప్పుడు పూర్తిగా ఆయన మనస్సులోనికి వచ్చిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ గమనించండి, మనం తిరిగి చెల్లించుట ద్వారా, దేవుని వాక్యము ద్వారా కడగబడుట ద్వారా, వాక్యముగా మనం మార్చబడుట ద్వారా మనం ఎవరి గుడారమై ఉన్నాము? ఇప్పుడు దావీదు కుమారుడైన క్రీస్తు యొక్క గుడారముగా ఉంటున్నాం. అటువంటి దావీదు కుమారు యొక్క క్రీస్తు గుడారంలోగా ఉన్నాం. మనం ఆయన యొక్క శరీరంలో భాగమై ఉన్నాం. శరీరంలో అనేకమైన అవయవములమై ఉన్నాం. ఏదేను మనలో ఆదాము ఏ రీతిగా ఆదాములో భాగమై ఉన్నదో మనం క్రీస్తులో భాగమైన వారముగా ఉండి ఉన్నాం. మళ్ళా దానికి పోతాం. దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటిని దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే దావీదుకి ఎదురుగా ఎవరున్నారు? నాతాను ఉన్నాడు. నాతాను ద్వారా దేవుని వాక్యము బయలుపరచబడింది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చేర్చుకున్న దావీదు ఏం చేశాడు? ఆ దేవుని వాక్యాన్ని బట్టి చేర్చుకున్న దావీదుకి ప్రేరేపణ కలిగింది. ఆయన గృహంలో ఉండిన దావీదు లేచి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో, దేవుని గుడారంలో వెళ్ళి కూర్చుని ఉన్నాడు. ప్రేరేపణ ద్వారా వెళ్ళి దేవుని యొక్క గుడారంలో కూర్చున్నాడు. దావీదు యొక్క మందిరంలో, దావీదు యొక్క గృహంలో ఉండిన దావీదు లేచి వెళ్ళి దేవుని గుడారంలో కూర్చోవటం, దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో కూర్చోవటం మనం చూడగలుగుతాం. అక్కడ దావీదు దేవుని యొక్క మాటలు వినినట్లు ఈనాడును మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినిన వారమై ఉన్నాము. విని ఆ మాటలను చేర్చుకుని వారమై ఉన్నాము. ఆ మాటలను బట్టి మన ఆలోచనలు సరి చేసుకుని వారమై ఉన్నాము. మన తలంపులను సరి చేసుకుని ఉన్నాము. మన ఉద్దేశాలను సరి చేసుకున్నాము. మన జీవితాలు చెక్కబడ్డాయి, మన జీవితాలు మలచబడ్డాయి. మన వాక్యం
వాక్యముగా మార్చబడ్డాము. ఎప్పుడైతే మనం వాక్యముగా మార్చబడ్డామో, ఎప్పుడైతే మనలో రూపాంతరపు శక్తి నింపబడిందో, రూపాంతరపు విశ్వాసం నింపబడిందో, అక్కడ దావీదు మందిరములో నుండి దావీదు ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు? దావీదు యొక్క గృహంలో నుండి దేవుని సన్నిధిలోనికి తీసుకువెళ్ళబడ్డాడు. ఇక్కడ క్రీస్తు యొక్క గుడారములుగా ఉండిన మనం ఎక్కడికి తీసుకువెళ్ళబడతా ఉన్నాము అంటే దేవుని యొక్క గుడారములోనికి. దేవుని యొక్క గుడారం ఏమై ఉన్నది? మరి రానయ్యున్న పరలోక యెరూషలేము పట్టణం అయి ఉన్నది. ఆ యెరూషలేము పట్టణంలోనే క్రీస్తు వసించువాడై ఉన్నాడు. అక్కడ పాపులు నివసించరు, అవిధేయులు నివసించరు, మరి దుష్టులు నివసించరు, అబద్ధికులు నివసించరు. పాపం అనేది దానికి ఆ గుడారంలో ప్రవేశం లేదు. అయితే ఎవరికి ప్రవేశము? ఎవరైతే జయించు వారిగా ఉంటారో, ఎవరైతే మరి ఆ సింహాసనం మీద కూర్చోవటానికి నిర్ణయించబడిన వారిగా ఉంటారో, మరి కరువైన, కష్టమైన, నిందైన, అపనిందైనా కానీ వాక్యముతో నిలిచి ఉండిన వారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మరి పరలోక యెరూషలేము పట్టణంలో ఆ సింహాసనం మీద క్రీస్తుతో పాటు మరి కూర్చునే వారిగా వారు ఉంటారు. ఇక్కడ ప్రేరేపణ ద్వారా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డారు. మనం రూపాంతర శక్తితో నింపబడి అక్కడ దేవుని యొక్క గుడారంలోనికి నింపబడతామనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమైనా. ఎప్పుడైతే ఈ సంగతులు పరచబడ్డాడు, దాన్ని అంటూ ఉన్నాడు, ఇప్పుడు దాకా నా ఇల్లు గొప్పది, నా ఇల్లు గొప్పది, నా ఇల్లు సౌకర్యవంతం, నా ఇల్లు ఖరీదైనది అని తలంచిన దావీదు నా ఇల్లు ఏమాత్రపు నీ ఆలోచన నా ఆలోచనలు అల్పమైనవి, నా తలంపులు అల్పమైనవి. నీ ఉన్నతమైన వాడవైనావు, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడవైనావు, మరి ఉన్నతమైన ప్రణాళిక నా జీవితం పట్ల నీవు కలిగి ఉండిన వాడవై ఉన్నావు. దావీదు అక్కడ కొనియాడటం మనం చూడగలుగుతాం. ఈనాడు దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణంగా మనకి బయలుపరిచి ఉంటుండగా దావీదు ఏ విధంగా కొనియాడి ఉన్నాడు? ప్రభువా, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఉన్నతమైనది తండ్రి. నా ఆలోచన కాదు ప్రభా, నా తలంపు కాదు ప్రభా, నా ఉద్దేశాలు కాదు ప్రభా, నీ చిత్తమే నా జీవితం పరిపూర్ణంగా నెరవేర్చబడునుగా. కానీ మనం దేవుని స్తుతించవలసిన వారమేనా, ఆయన చిత్తానికి లోబడవలసిన వారమేనా? అట్టి కృప మన పట్ల దేవుడు కనపరుచును కాక. దేవుడు ఇచ్చిన మాటను దీవించుగా. మరొకసారి మనం అంతరించిన వారు, మన మధ్యలో మన దేవుడు మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. వందనములు, 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 వందనములు దేవా, వందనములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసు. రాజా, నువ్వు మారని దేవుడు తండ్రి, మార్పు లేని వాడవై ఉన్నావు తండ్రి. ఈ రీతిగా ప్రభావం మరొకసారి మా గొప్ప దేవుడు మీ సన్నిధానంలో ప్రభావం మమ్మల్ని సమావేశపరచావు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభా. మమ్మల్ని సమావేశపరచమే కాకుండా ప్రభా మరొకసారి ప్రభా నీవే మా మధ్యకి దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మాతో మాట్లాడావు మా గొప్ప దేవుడు. అందుని బట్టి వందనములు తండ్రి. ప్రభా యేసయ్య, అవును తండ్రి, అక్కడ దావీదు ప్రభా యేసయ్య భౌతికమైన జ్ఞానంతో తండ్రి ప్రభా యేసయ్య మీ ఒక మందిరాన్ని మా గొప్ప దేవుడు కట్టాలని ప్రభా ఆలోచన కలిగి ఉంటుండగా మా గొప్ప దేవుడు వెంటనే ప్రభా కాలపు ప్రవక్త అయిన నాతాను పిలిచి నాతానుతో ప్రభా యేసయ్య ఆ ఆలోచన పంచి ఉంటుండగా ప్రభా నాతాను ప్రభా మీ యొక్క విచారణ చేసినప్పుడు మా గొప్ప దేవుడు నీవు కలిగిన ఉన్నతమైన ప్రణాళికలు మా గొప్ప దేవుడు నీవు బయలుపరిచిన దేవుడు అయినావు తండ్రి. దావీదైతే మా గొప్ప దేవుడు ఒక బిల్డింగ్ గురించి ప్రభా ఆలోచన చేసి ఉన్నాడు కానీ ప్రభా నీవైతే మా గొప్ప దేవుడు దావీదు జీవితం పట్ల మా గొప్ప దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభా. నీవు తేటపరిచావు మా గొప్ప దేవుడు. దావీదును మా గొప్ప దేవుడు ప్రభా యేసయ్య నీవే స్వయంగా శరీరధారిగా రావడానికి గాను ప్రభా దావీదు యొక్క వంశావళిని ప్రభా నీవు నిర్ణయించుకొని ఉన్నావని మా గొప్ప దేవుడు ఎన్నిక చేసుకొని ఉన్నావని ప్రభా నీవు బయలుపరిచావు మా గొప్ప దేవుడు. దావీదు జీవితాన్ని ప్రభా ప్రత్యేకంగా అభిషేకించుకొని ఉన్నామని ప్రభా గొర్రెల కాపరిగా మా గొప్ప దేవుడు ప్రభా యేసయ్య దేవుని ఆత్మగా ప్రేరేపణ కలిగిన ఒక కీర్తనాకారుడిగా మా గొప్ప దేవుడు ఒక యోధుడిగా ఒక శతాధిపతిగా ఒక ప్రవక్తగా ఒక రాజుగా మా గొప్ప దేవుడు
నీవు ప్రభా నిర్ణయించిన విధానాన్ని బట్టి వందనములు తండ్రి. అక్కడితో ప్రభా మీ యొక్క ప్రణాళిక అవలేదు కానీ ప్రభా దావీదు వంశావళిలో నుండి మా గొప్ప దేవుడా ప్రభా నీవు క్రీస్తును తీసుకురానై ఉన్నావు తండ్రి. దావీదు వంశావళికి మా గొప్ప దేవుడా ప్రభా వాగ్దానం ఇచ్చావు తండ్రి. శిలోకు వచ్చినంత వరకు రాజదండం నీ చేతిలోనే ఉంటుందని ప్రభా చెప్పావు మా గొప్ప దేవుడా. అవును తండ్రి, ఆ రాజదండం ప్రభా దావీదు యొక్క వంశావళిలోనే ఉండినది తండ్రి. 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు రాజ్యము మా గొప్ప దేవుడా ఈ భూమి మీద ప్రభా స్థిరపరచిన ప్రభా దావీదు సింహాసనం ఈ భూమి మీద ప్రభా నెలకొల్పబడిన మా గొప్ప దేవుడా. అయితే ప్రభా ఆ దావీదు సింహాసనం మీద నీవు కూర్చొని ప్రభా నీ వధువును కూడా ప్రభా కూర్చుండబెట్టుకోవడానికి ప్రభా ఈనాడు ప్రభా నిర్ణయించబడిన వారి ప్రభా సమావేశం అవడానికి 7 ముద్రలు తెరిచావు మా గొప్ప దేవుడా. ఆ 7 ముద్రల గ్రంథం వెనకాలైన ప్రత్యక్షతను ప్రభా మీ బిడ్డలకు అనుగ్రహించావు తండ్రి. ఇప్పుడు ఆ ప్రత్యక్షతను బట్టి మాలో ప్రభా రూపాంతరపు శక్తి ప్రభా రూపాంతరపు విశ్వాసాన్ని నింపుతున్నావు తండ్రి. ప్రభా రానైన ఒత్తిడి గురించి ప్రభా నీవు బయలుపరిచావు తండ్రి. శ్రమ అయినా నిందైనా అపనిందైన కష్టమైన శోధనైనా కానీ ప్రభా నీ వాక్యం కొరకు ప్రభా మేము నిలబడగలుగుతుంది. ప్రభా మృగం యొక్క ముద్రను ప్రభా మేము కలిగి ఉండకుండా మృగానికి సాగిపడకుండా మృగానికి నమస్కారం చేయని ప్రజలుగా మేము ఉండగలుగుతుంది. నీవే కృప చూపించండి మా గొప్ప దేవుడా. జయించిన వారిగా ప్రభా మమ్మల్ని నిలబెట్టుకోండి మా గొప్ప దేవుడా. మీ యొక్క గుడారంలోనికి ప్రభా మమ్మల్ని ప్రభా కొనుక్కోవటం తండ్రి. నీవే ప్రభా మమ్మల్ని అభిషేకించుకుని నుండి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచండి ప్రభా. మరలా ప్రభా ఈ సంగతులు మేము నెమ్మది వేసుకోవడానికి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రం తండ్రి. ప్రభా ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు దీవించండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇప్పుడు మా గృహానికి మేము వెళుతుంటుంది మరొకసారి మీ సన్నిధికి ప్రసన్నత మీ జీవనకు మీ ఆశీర్వాదాలు ఇప్పుడు మా మీద మా కుటుంబాల మీద మెండుగా ప్రమరక్షమని కోరుతుంది. ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.